హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఏంటి బ్యాగులతో ఎక్కడికో బయలుదేరని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇక్కడ మా దగ్గర రాగాడ్ అనే హోటల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. దాంట్లో వచ్చేసి స్టాల్స్ కండక్ట్ చేసి సేల్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి టోటల్ ఎగ్జిబిషన్ గురించి, ఎగ్జిబిషన్లో కండక్ట్ చేసిన స్టాల్స్, దానికోసం నేను 3 days బిఫోర్ నుంచి ఎంత కష్టపడినాను, బ్యాంగిల్స్ దానికోసం ఏమేమి బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో వీడియోలో అంతా క్లియర్గా చూపించాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ గురించి, స్టాల్స్ గురించి నాకేమీ క్లియర్గా తెలియదు. దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా నాకు లేట్గానే అందింది. దానివల్ల నాకు టైం లేక నేను 3 daysలోనే టోటల్ 28 బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేసి డిజైన్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాంగిల్స్ చేస్తున్నది కస్టమర్స్కి తెలియాలి కదా, నా వర్క్ ఎలా ఉందో వాళ్ళకి తెలియాలి. దానికి అట్లీస్ట్ డిస్ప్లేలో కొన్ని బ్యాంగిల్స్ అయినా చూపించాలి. కాబట్టి నాకున్న టైంని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఎఫర్ట్ పెట్టి బ్యాంగిల్స్ మొత్తం మేక్ చేశాను. డిస్ప్లే కోసం అయితే నా కోసం, పాప కోసం చేసిన బ్యాంగిల్స్తో పాటు కస్టమర్స్కి చేశాను కదా ఇంతకుముందు ఉన్న వీడియోస్లో బ్యాంగిల్స్, అవి కూడా కలెక్ట్ చేసేసి డిస్ప్లే కోసం యూజ్ చేశాను. పాపం నేను అడగంలోనే మా కస్టమర్స్ అందరూ నాకు బ్యాంగిల్స్ పంపించారు. ఎందుకంటే లోకల్లోనే కదా నాకు తెచ్చుకోవడానికి అవైలబిలిటీ ఉంది. అలాగే వీటితో పాటు 1 pair టిప్ టాప్స్ అండ్ హెయిర్ క్లిప్ ఒకటి, 1 pair ఇయర్ రింగ్స్ అండ్ 1 శారీ పిన్, ఇవి కూడా డిస్ప్లే కోసం అనేసి రెడీ చేశాను. ముందు రోజు నైటే బ్యాంగిల్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. కొన్ని బ్యాంగిల్స్ వచ్చేసి స్టాండ్కి ఆర్గనైజ్ చేసుకున్నాను. అలాగే కొన్ని బ్యాంగిల్స్ వచ్చేసి బాక్స్లోనే తీసుకెళ్ళాను. యాక్చువల్గా నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఇదిగోండి వచ్చేసాం ఎగ్జిబిషన్ దగ్గరికి. ఇదేనండి పాపప్ మార్కెట్. యాక్చువల్గా 6th and 7th డేట్స్లో కండక్ట్ చేశారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. అక్కడ కొంచెం దూరంగా కనిపిస్తుంది కదా, అదే రాక్ గార్డెన్ హోటల్ అండి. స్టాల్స్ వచ్చేసి ఇక్కడ కండక్ట్ చేశారు. టోటల్ 21 స్టాల్స్ ఉన్నాయండి. ఈ షోలో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ని సేల్ చేశారు. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ. చాలా బాగుంది, చాలా బాగా జరిగింది ఎగ్జిబిషన్ కూడా. చాలా బాగున్నాయి స్టాల్స్ అన్నీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ టాలెంట్. చాలా బాగా జరిగింది షో అయితే. దీనిలో వచ్చేసి క్లాత్స్, జ్యువెలరీ అండ్ ఫుడ్, డెకరేషన్ ఐటమ్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ క్లాత్స్లో అయితే డిఫరెంట్ టైప్స్, శారీస్, రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ టాప్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ కండక్ట్ చేశారు. ఇదిగోండి ఇదే మన స్టాల్. కనిపిస్తున్నాయి కదా, అవే నేను డిస్ప్లేలో పెట్టిన బ్యాంగిల్స్ ఇవే. యాక్చువల్గా స్టాల్ వచ్చేసి మా రిలేటివ్స్ కండక్ట్ చేశారు. దాంట్లో జస్ట్ నేను పార్టిసిపేట్ చేశాను. దాని గురించి మళ్ళీ చెప్తాను నేను.
ఇక్కడేవో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పెట్టారు. ఇది వచ్చేసి టాయ్ షాపు. ఈరోజు ఎగ్జిబిషన్లో కండక్ట్ చేసిన స్టాల్స్ అన్నీ ఇవేనండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్, వాళ్ళు చూపించే ఐటమ్స్లోనే తెలుస్తుంది వాళ్ళ టాలెంట్ ఏంటో. ఇదిగోండి, ఇదే అండి మా స్టాల్స్. వీళ్ళే మా రిలేటివ్స్. యాక్చువల్గా ఈ సిస్టర్ వచ్చేసి 2 స్టాల్స్ తీసుకున్నారు. ఒక దానిలో జ్యువెలరీ, ఒక దానిలో హ్యాండ్ బ్యాగ్స్ పెట్టారు. ఎలాగో నువ్వు బ్యాంగిల్స్ స్టార్ట్ చేసావు కదా, కస్టమర్స్ని రీచ్ అయినట్లు ఉంటుంది అనేసి నన్ను బ్యాంగిల్స్ ఒక ట్రేలో తెచ్చుకోమని చెప్పింది అక్క. యాక్చువల్గా బ్యాంగిల్స్ సేల్ చేయాలంటే మనకి సైజెస్ కావాలి కదా, అందుకనే నేను కస్టమైజ్ చేస్తున్నానని చెప్పేసి కొన్ని బ్యాంగిల్స్ మాత్రమే నేను ప్రిపేర్ చేసుకొని డిస్ప్లే కోసం తీసుకెళ్ళాను. ఎగ్జాంపుల్కి ఈ బ్యాంగిల్స్ చూపించి కస్టమర్స్ దగ్గర అయితే ఆర్డర్ తీసుకున్నాను. ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి నాలెడ్జ్, మంచి స్పోర్టినెస్ని పెంచింది. నాలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. యాక్చువల్గా స్టాల్ దగ్గరకు వచ్చేస్తే ఈ సిస్టర్ దగ్గర వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. అసలు మంచి క్వాలిటీ, చిన్న పిల్లల దగ్గర నుంచి కిడ్స్ దగ్గర నుంచి కూడా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైపు ఆర్గనైజ్ కూడా చేపించి తెప్పిస్తారు అక్క. జ్యువెలరీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా యాక్చువల్గా అక్క దగ్గర వచ్చేసి చాలా కలెక్షన్ కూడా ఉంది. ఇయర్ రింగ్స్ కానీ, ఫింగర్ రింగ్స్ కానీ, జ్యువెలరీ అండ్ నెక్ చైన్స్, అది చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంది అక్క దగ్గర. చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్. యాక్చువల్గా ఆ మెటీరియల్ అంతా ఆర్గనైజ్ చేయడానికి స్పేస్ సరిపోలేదు అక్కకి. అయినా కానీ నా కోసం కొంచెం ఆలోచించి నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. పెరల్ చైన్స్ కూడా డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ మోడల్స్. మనకి జ్యువెలరీలో ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని టైప్స్ ఈ అక్క దగ్గర ఉన్నాయి. ఇవి వచ్చేసి మన బ్యాంగిల్స్. ఇదిగోండి, ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందు కస్టమర్స్కి చేసినవి బ్యాంగిల్స్. అవే తీసుకొచ్చి డిస్ప్లేలో పెట్టాను కొన్ని. ఇది వచ్చేసి కస్టమర్తో కాన్వర్జేషన్, చిన్న బిట్ తీసి వీడియో తీసి మీకు పెడుతున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా బిజినెస్ని మీరు ఎంకరేజ్ చేస్తారనే కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.